ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠం సంగం జాగరముడి. భగవాన్ వెంకయ్య స్వామి వారి పీఠం మీద అన్నీ చూపిస్తున్నాను. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయహస్తము. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క మూల స్వరూపం. భగవాన్ వెంకయ్య స్వామి మూల స్వరూపము. కామాక్షమ్మ దీపారాధన, అన్నపూర్ణాదేవి, శంకుచక్ర దీపారాధన. ఈ పక్కన కూడా కామాక్షమ్మ దీపారాధన, శంకుచక్ర దీపారాధన, మహాగణపతి. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ. ఈరోజు సంగంజాలముడి అభయ వైకుంఠాశ్రమానికి వెంకయ్య స్వామి వారి ప్రియ శిష్యులు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు వెంకయ్య స్వామి వారి యొక్క ప్రతిరూపాలు మాకు ఇచ్చారు. వాటిని ఈ రోజున మీ అందరికీ యూట్యూబ్ ఛానల్ ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వాటిని యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి యొక్క అభయహస్త ముద్రికలు 1967 సంవత్సరంలో భగవాన్ వెంకయ్య స్వామి వారు వేసిన అభయ ముద్రలు. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి ముంత. భగవాన్ వెంకయ్య స్వామి వారి చేతుల మీదుగా ఇచ్చిన విభూది. భగవాన్ వెంకయ్య స్వామి చేతుల మీదకి ఇచ్చిన కాగితం ముక్క. దాన్ని లామినేషన్ చేసి పెట్టాం. భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నా నదిలో జలగ్నం చేశారంట. అప్పుడు గోపాల స్వామి వారు ఇసుక తీశారంట. ఆ ఇసుక మాకు ఇవ్వటం జరిగింది. ఓం నారాయణ ఆది నారాయణ. మరి పెన్నా నదిలో బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు సంగంజాలముడి అభయ వైకుంఠాశ్రమానికి ఆ ఇసుకను ప్రధానంగా ఇచ్చారు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈ కాగితం మొక్కిచ్చి భద్రపరచుకోమన్నారంట. అది బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవులు గోపాల స్వామి వారు సంగంజాలముడి ఆశ్రమానికి ఇస్తే మేము లామినేషన్ చేయించుకున్నాం. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారు గోపాల స్వామి వారికి ఇచ్చారంట దాసుకు ₹50. ఆ రూపాయి సంగంజాలముడి అభయ వైకుంఠాశ్రమానికి ఇచ్చి మనల్ని ఎంతో ధన్యులు చేశారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోపాల స్వామి వారికి అనుగ్రహం, వెంకయ్య స్వామికి అనుగ్రహం సంగంజాలముడి అభయ వైకుంఠాశ్రమానికి బాగా ఉంది. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారు బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదేవ గోపాల స్వామి వారు ఉపయోగించిన ముంత. గోపాల స్వామి వారు ముంత మాకు ఇచ్చారు. ఆ ముంత కూడా జాగ్రత్త చేసుకోమన్నారు. అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి పాదధూళి అంటే ఇసుక, భగవాన్ వెంకయ్య స్వామి చేతులు తుంచి ఇచ్చిన కాగితం మొక్క, అట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి చేతుల మీదుగా ఇచ్చిన విభూది, భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క వేలిముద్రలు, భగవాన్ వెంకయ్య స్వామి యొక్క వేలిముద్రలు అన్నమాట. భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క అభయహస్త ముద్రిక. ఇది మనందరం తెలుసుకోవాలి. ఓం నారాయణ ఆది నారాయణ. భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయహస్త ముద్రిక, భగవాన్ వెంకయ్య స్వామి మూల స్వరూపము, ఇట్లాగే భగవాన్ వెంకయ్య స్వామి వారి అభయహస్తము వంత. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క విషయం. అజ్ఞానంలో ఉన్నవారికి ఆయన పిచ్చి వెంకయ్య, జ్ఞాన మార్గంలో ఉన్నవారికి బ్రహ్మరాతను తిరగి రాయగలిగిన సర్వసమర్థుడు. అట్టి మహానుభావుడు ఈ కలియుగమున తమ భక్తులను రక్షించుకోవడానికి దివి నుండి భూమికి దిగి వచ్చిన సాటిలేని మహానుభావుడు శ్రీ వెంకయ్య స్వామి వారు. ఆ వెంకయ్య స్వామి వారి భక్తులకి అభయహస్త ముద్రికలు, అట్లాగే ఏలుముద్ర, బొటన వేలు ముద్రలు ఇచ్చేవారు. ఇక ఆ బొటన వేలు ముద్రలు, అభయహస్త ముద్రల గురించి చెప్పుకుందాం. అభయహస్త ముద్రలు, బొటన వేలు ముద్రలు సిరాత ఎద్ది భక్తులకు ఇచ్చేవారు. అవి శిరాముద్రలు కావు. శ్రీ మహావిష్ణువు యొక్క శంకు చక్ర గద కర్మ యొక్క ప్రతిరూపాలు. అభయహస్తము ఇహపర బాధను తొలగించి వారికి
మంచి మార్గాన్ని నిర్దేశిస్తుంది, ఇహపర బాధల నుంచి రక్షిస్తుంది. బొటనవేలు ముద్ర అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞాన మార్గంలో నడిపించి వారిని మంచి మనుషులుగా, మంచి వారిగా తయారు చేయడానికి బొటనవేలు ముద్ర పడుతుంది. అంటే ఇక్కడ అభయహస్త ముద్రిక ఇహపర బాధ నుండి రక్షించేదని, ఇహపర బాధను రక్షించేదని, బొటనవేలు ముద్ర అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞాన మార్గంలో తీసుకొచ్చి ఆ మార్గం ద్వారా వాళ్ళని వృద్ధి చేయటం అనేది అభయహస్తము, బొటనవేలు ముద్ర అని మనం గుర్తుంచుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారు వ్యవసాయం చేసే రోజుల్లో భగవాన్ వెంకటేశ్వర వారు అభయహస్త ముద్రిక ఇహపర బాధల నుండి రక్షించేదని, బొటనవేలు ముద్రిక అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞాన మార్గంలో నడిపించేదని. అంటే ఇహపర బాధలను రక్షించి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, అజ్ఞానంలో ఉన్న వారిని జ్ఞాన మార్గం నడిపించి వారి యొక్క స్థితిగతులను మార్చడానికి అభయహస్త ముద్రిక, బొటనవేలు ముద్రిక ఇచ్చారు. అది మనం తెలుసుకోవాలి. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర వారు వ్యవసాయం చేసే రోజుల్లో తలకి తలపాగా, పంచ, చొక్కా ఇవన్నీ ధరించారు. దాని గురించి వివరించుకుందాం. వెంకటేశ్వర వారు ధరించిన చొక్కా భూదేవి, ఆయన ధరించిన పంచ పాతాళలోకం, ఆయన యొక్క తలపాగా ఆదిశేషుడు, ఆయన విశ్రాంతి తీసుకునే చాప పాలసముద్రము. అందుకని ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తలపాగా, పంచ, చొక్కా ఇవన్నీ మనం తెలుసుకుంటే అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏంటి, తలపాగా అంటే ఆదిశేషుడని, చొక్కా అంటే భూదేవని, పంచ అంటే పాతాళలోకమని, చాప అంటే పాలసముద్రమని ఇవన్నీ మనం తెలుసుకుంటే ఆ భగవాన్ వెంకటేశ్వర తత్వం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ తెలియకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటూ వెళ్తే ఏది ఉండదు. అందుకని మనందరం అభయహస్తం గురించి, బొటనవేలు గురించి, స్వామివారి యొక్క తలపాగా గురించి, చొక్కా గురించి, పంచ గురించి, చాప గురించి, మరి అట్లాగే సిర. ఈ సిర అంటే పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృతమే ఈ సిర. ఈ సిరాతోనే ఇది నమ్మిన వారికి అర్థమవుతుంది. వెంకటేశ్వర అర్థం చేసుకుని అర్థమవుతుంది. ఈ సిరాయనే అమృతమని అర్థమని దాని వివరణ శ్రీ బ్రహ్మజ్ఞాని శ్రీ గురుదల గోపాల స్వామి ఇచ్చారు. ఇది జ్ఞానం ఉన్నవారికి, అర్థం చేసుకున్న వారికి మాత్రం అర్థమవుతుంది. సిరా అమృతం ఎట్లా అవుతుంది, ఆ సిరానే, ఆ అక్షరసామాధనంలో వచ్చిన సిరానే ఈ రోజున భక్తులకి బొటనవేలు ముద్ర ద్వారా ఆ వచ్చిన అమృతాన్ని, అమృతాయే సిర, అది బొటనవేలు ముద్ర ద్వారా, మరి అభయహస్త ముద్ర ద్వారా అందరికిచ్చి వాళ్ళని ఆ మార్గాన్ని నడిపిస్తూ, కాలాంతరంలో ఈ బొటనవేలు ముద్రను, అభయహస్తం ముద్రను ఆపేసి అగ్నిగుండాన్ని ఎక్కువగా శయనించడం, అగ్ని ద్వారా అందరిని రక్షించడం, అగ్ని వల్లే అందరూ ఉద్ధరించబడతారని చెప్పి హోమగుండాన్ని స్థాపించి హోమగుండం ద్వారానే అందరి సమస్యలు తీరుస్తున్నారు. కర్మబంధు విముక్తాయ వెంకయ్య స్వామి నమః. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం, సంగం జాగర్లముడి. తెనాల నుండి సంగం జాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గం సంగం జాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర మూలస్వరూపం ఉంది. అట్లాగే భగవాన్ వెంకటేశ్వర హోంగుండం చుట్టూ ప్రదర్శనలు చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది, స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది, స్వామివారి యొక్క ఆశీస్సులు పొందబేదన. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి. ఓం నారాయణ ఆదినారాయణ.